కిసాన్ సరిగమప లిటిల్ ఛాంప్స్ లో రెండో ఎపిసోడ్ మొదలవబోతుంది. మరి ఈ రోజు ఫేవరెట్ సాంగ్స్ పాడడానికి ఏ గ్రూప్ రాబోతుంది? ఓ ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? జ్ఞానదీపక్ వస్తున్నాడు ఫ్రమ్ అనకాపల్లి. ఏ సాంగ్ పాడిపోతున్నా? నేను ఏక్ నిరంజన్ సినిమాలో నుంచి అమ్మా లేదు నాన్న లేదు. ఓ మరి ఎవరు లేరని నిరాశ పడకుండా ఎంతో ఎనర్జీగా పాడు తమ్ముడు. కరెక్టే నాగేంద్ర, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు కలిపిన నవ్వు వస్తుందిరా. నీలో ఆ భావ ప్రకటన చాలా ఎక్కువైంది నాయన. వాడిని పాడినే ముందు పాడిన అది విషయం. నువ్వు ధైర్యంగా పాడేమ్మా. సార్ పాపం అమ్మ లేదు నాన్న లేదు సార్, కనీసం మార్కులన్నీ వేయండి సార్. దాంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లనిచ్చే మామ లేదంట. దానికి ఇంకా బాధ కలుగుతుంది నాకు. ఏం చేస్తాం, పెట్టుకోవడానికి పేరు కూడా లేదంట సార్. పైగా చేసిన పెద్ద తపస్సు ఏంటంటే ఎడ్ల బండిలో నేర్చుకున్నాడు ఈ పాట.
అమ్మ లేదు నాన్న లేదు గుంతలో దిగినప్పుడు అంతే వెనక్కి వెళ్ళి ముందుకు రావటం. దీపంలో జ్ఞానం మామూలు విషయమా? ఓ జ్ఞానంలో దీపం. ఫంటాస్టిక్ రెండరింగ్. తన యాటిట్యూడ్, ఇతను ఒక పెద్ద సింగర్ అవుతాడు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎట్లాంటి సింగరు? డ్యాన్స్తో ప్రజెంటేషన్ ఇచ్చే అంత గొప్ప డాన్సర్ సింగర్ అవుతాడు. అతను ఏంటంటే పాడేటప్పుడు అతను అతను ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోతాడు. తన యొక్క లోకం. ఇక్కడ ఏమైపోయినా సరే నాకు అనవసరం, నా క్యారెక్టరే వేరు, నా రూటే వేరు అనే టైపులో అది వెళ్ళిపోతున్నాడు. చూసా, చెయ్యి ఎక్కడ చూపిస్తున్నాడు చూసా, అద్భుతంగా ఉంది. పొద్దున్నే ఒక గ్లాసు పాలు కొంచెం ఆరబెట్టి దాంట్లో ఒక 2 స్పూన్లు తేనె వేసుకొని తాగటం స్టార్ట్ చేయి. రేపటి నుంచే కండబట్టుద్ది, ఓకేనా? అప్పుడైతే నువ్వు మామూలుగా ఉండదు సౌండ్. మైకులు స్పీకర్లు ఏం అక్కర్లా. సార్ మార్క్స్ అలాగే 45 marks. మురళీ సార్, బా ఎంత సంతోష పెట్టావంటే, ఎవరున్నారో లేదో కానీ మొత్తానికి నువ్వు ఎవరూ లేరని చెప్పేసి చాలా ఆనంద పెట్టేసావు మొత్తానికి. ఏక్ నిరంజన్, నిన్ను చూస్తే నాకు ఒక పాట పాడాలని ఉంది. పాడుకుందామా? నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయితు, నాను రోమియోగా మారినది లగ్గాయితు, నా గుండెలోన పుట్టుకొచ్చే సెగ్గాయితు, అది జ్ఞాన దీపక్ బాబు. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయితు, నేను రోమియోగా మారినది లగ్గాయితు, నా గుండెలోన పుట్టుకొచ్చే సెగ్గాయితు, అది జ్ఞాన దీపక్ బాబు. అది సరే, నీ యొక్క వేదన నాకు అర్థమైంది. ఇప్పుడు అతన్ని చూసి ఈ వయసులో నువ్వు మారటం అనేది ధర్మం కాదు. అంటే ఎందుకు గుర్తొచ్చింది ఈ పాట? ఒక్కటే ఏంటంటే, పిల్లవాడికి దగ్గర 8 ఏళ్ళకి మించి ఉండదు వాడికి. మనకి ఎప్పుడైనా ఈ వయసులో మనకి ఇటువంటి అవకాశాలు వచ్చాయా? అవకాశం రాలేదు కాబట్టి మనం పాడలేకపోయాం. తర్వాత ఇంకొక విషయం, ఏ రోజైనా మనం మైక్ నిలబెట్టుకొని డాన్సులు చేస్తూ పాడగలిగామా అప్పట్లో? ఇప్పుడు వచ్చింది ఆ స్టైల్. కరెక్ట్. ఎవరు చూడనప్పుడు పాడేవాళ్ళం, ఎవరు చూడనప్పుడు వేసుకునేవాళ్ళం. అద్దం ముందు కూర్చొని నిలబడుకుని డాన్సులు చేసుకునేవాళ్ళం. కానీ స్టేజ్ మీదకి వచ్చేసరికి తెలియనటువంటి ఏదో భయం. ఏమో డాన్స్ చేస్తే పాట పోతుందేమో, పాట మిస్ అయిపోతుందేమో అని ఒక భయం. వాడు ఏ మాత్రం ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా గుంజల కర్ర కట్టేసినా అట్లాగే వేస్తాడు. అంత లెవెల్లో అంత పవర్ఫుల్ గా వాడు చేశాడు. అసలు నిజంగా మీరు చెప్పినట్టు వాడు చాలా గొప్ప సింగర్ విత్ డాన్సర్ అవుతాడు. అంతే, అంత లెవెల్ ఉంది వాడికి. చూసావా? అసలు అదే థ్యాంక్ యూ అని చెప్పాల్సిన అవసరం ఉందా అన్నట్టు చూస్తున్నాడు. అది నాకు నచ్చింది. అంటే మీరేమైనా మాట్లాడుకోండి, నేను మాత్రం ఇలాగే పాడతాను, ఇలాగే డాన్స్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ సార్. మార్క్స్ ఇవనా? వర్ధిని మేడం సింగర్ డాన్సర్ మాత్రం కాదు, రెండు కలిపి సూపర్ పర్ఫార్మర్ అనమాట. చాలా ఎక్సలెంట్ పర్ఫార్మర్ నువ్వు, సరేనా? అది ఇంత డాన్స్ చేస్తూ పాడుతున్నావు, శృతిలో పాడుతున్నావు, పై నోట్స్ పాడావు కదా, ఎంత క్లీన్గా పాడావు తెలుసా? ఏంటది? 10 మందిలో ఏకాకిని, 10 మందిలో ఏకాకిని, నా లోకమే వేరే. అది పాడావు కదా, ఎంత నీట్గా చేరిందో. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది శృతిలో. సూపర్ సూపర్, కీప్ ఇట్ అప్. ఓకే, గుడ్ గుడ్. థ్యాంక్ యూ. గుడ్. మ్యామ్ మార్క్స్ 55 మార్క్స్. ఓకే దీప్, అంటే వాళ్ళేనా నీకు అవసరం, మాతో పని లేదా? ఓకే దీపక్, మరి ఎలాగూ అమ్మా నాన్న లేరు, మార్క్స్ అయితే వచ్చాయి. మరి నెక్స్ట్ రౌండ్ మాత్రం అమ్మా నాన్న లేరు అనకూడదు. మరి అమ్మా నాన్న ఉన్నారు, మార్క్స్ రావాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.